హాయ్ రన్. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాట్లాడే మాటలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే చేష్టలకి అసలు సంబంధం ఉండదు. ఎక్కడ పొంతన కూడా ఉండదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న మొన్నంతా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పులి వస్తుంది, వేట మొదలైంది, కాసుకోండి ఇట్లా అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో పాటు సోకాల్ ఇంటలెక్చువల్స్ కూడా కొంతమంది బయటకు వచ్చి ఇదే పంతాలు మాట్లాడారు. తీరా చూస్తే ఈయన పులి కాదు కదా, పిల్లిలాగా అసెంబ్లీకి వచ్చి 11 నిమిషాలు 15 నిమిషాల కంటే ఎక్కువ లేకుండా 11 నిమిషాల్లో పారిపోయిన పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ పులి ఎవరో పిల్లి ఎవరో ప్రజలకు కూడా అర్థమైపోయింది. ఇంకా ఈయన పులి అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోయి ఇంకా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే, అసలు జగన్మోహన్ రెడ్డి చేసే రాజకీయాన్ని తట్టుకోలేకపోతున్నారు, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఒకరు ప్రశ్నిస్తే 10 మంది 15 మంది ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు అని చెప్పి ఇలాంటి లేనిపోని అపోహలు, భ్రమలో, అభూత కల్పనలో బతికేస్తున్నారు. నేను అక్కడే అడుగుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా అడుగుతున్నా ఈరోజు నేను, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మీ నాయకుడు నిజంగానే ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటుంటే, మీ నాయకుడు నిజంగానే రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తూ ఉంటే అసెంబ్లీలో ఎందుకు ఉండలేకపోతున్నాడయ్యా? అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి ఏం ప్రాబ్లం? అసెంబ్లీలో ఉండి గవర్నర్ ప్రసంగాన్ని వినడానికి కూడా ఓపిక లేదా? అంటే ఎంత అహంకారం, ఎంత మీకు ఈరోజు గర్వం ఎక్కింది? ఈరోజు పదవి అంటే భయం లేదు, వ్యవస్థలు అంటే భయం లేదు, లా అండ్ ఆర్డర్ అంటే భయం లేదు, పోలీసులు అంటే భయం లేదు, రాష్ట్రంలో ప్రజలంటే భయం లేదు. మీకు ఎవరంటే భయం ఉంది? అంటే కేవలం మీ స్వార్థ ప్రయోజనాల కోసం, మీకు అధికారం ఉంటే ఒకలాగా, మీకు అధికారం లేకపోతే ఇంకోలాగా ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు నిజంగానే మీరు అనుకున్న ప్రకారం ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, రాష్ట్రంలో నిజంగానే ఇలాంటి ఏమంటారు పరిపాలన సరిగా లేదని చెప్పి మీరు నమ్మితే అసెంబ్లీలోకి వచ్చి ప్రశ్నించండి. మా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ 164 మంది ఎమ్మెల్యేలు మీకు సమాధానం చేయడానికి రెడీగా ఉన్నారు, మినిస్టర్లు రెడీగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు రెడీగా ఉన్నారు, స్పీకర్ గారు మీకు కావాల్సినంత సమయం ఇస్తామంటున్నారు. ఒక ఎమ్మెల్యేగా మీకు ఎంత సమయం ఇవ్వాలో అంత సమయం ఇస్తారు. 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చిన వాడు మీకు 2 గంటల పైన సమయం వస్తుంది కదా. మరి 2 గంటల సమయంలో మీరు మాట్లాడలేకపోతున్నారా? 2 గంటల సమయంలో మీరు ప్రశ్నించలేకపోతున్నారా? 2 గంటల సమయంలో మీరు మాట్లాడే మాట ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితి లేదా? అంటే కేవలం ఏంటంటే ఎన్ని బూటకపు నాటకాలు, కేవలం ప్రజలను డైవర్ట్ చేయడానికి, ఈరోజు మీ స్వార్థం కోసం, ఏదో కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఏదో తిడుతుంది, లేకపోతే స్పీకర్ గారు మీకు టైం ఇవ్వలేదు, లేకపోతే ఇంకా వేరే రీజన్లు ఎత్తుకుని అసెంబ్లీ నుంచి ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు ఎక్కడ ప్రజల పట్ల కానీ, మీ పదవి పట్ల కానీ, ఎమ్మెల్యేగా ఉండాల్సిన అర్హత కూడా మీకు లేదని చెప్పి మాకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా మీరు పులి కాదు కదా, పిల్లి కంటే దారుణంగా తయారైనారు. మీకు భయం పట్టుకుంది. అసెంబ్లీకి వస్తే మీరు చేసిన దరిద్రాలన్నీ బయటకు వస్తాయి, మీరు చేసిన తప్పులన్నీ బయటకు వస్తాయి. వాటికి సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం మీకు లేదు కాబట్టి ఈరోజు అసెంబ్లీ నుంచి ఎస్కేప్ అవుతున్నారని అర్థమైపోతుంది.